జూలై 2025 కర్కాటక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ప్రధాన గ్రహాల యొక్క స్థితిలో మార్పు, వాటి ప్రభావాలు, మీ యొక్క ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది, వక్రీకరించిన శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సంబంధ బాంధవ్యాలు, ప్రేమ విషయాలు, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క ప్రైవేటు ఐటీలో చేసేవారికి, పరిశ్రమలు చేసేవారికి ఏ విధంగా ఉంటుంది, కార్పొరేట్ స్థాయి లీడర్స్ ఉంటారు వారికి ఎలా ఉంటుంది, వారి పరిశ్రమల వ్యవస్థ ఎలా ఉంటుంది, ఈ యొక్క చిన్న చిన్న పరిశ్రమలు నడిపే వారు ఉంటారు వారి పరిస్థితి ఏంటి, గృహిణులు, రైతులు, చివరి రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కర్కాటక రాశి జూలై మాస ఫలాలు ముఖ్యంగా ఏంటంటే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో సవాళ్ళు ఉంటాయి, మంచి మంచి అవకాశాలు రెండూ ఉంటాయండి. ఏ విధంగా చూద్దాం. కొన్ని రంగాల్లో ఉన్న వారికి కష్టాలు ఎదురైతే మరికొంతమందికి గతంలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశాలు మీ ఎదురు వస్తాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఈ యొక్క రవి గ్రహము 15 జూలై తర్వాత 16 జూలై నుండి ఎప్పుడైతే కనుక మీ యొక్క జన్మ రాశిలోకి వస్తారో ధైర్యంగా రాణిస్తారు, కాన్ఫిడెంట్గా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. కానీ బాధ్యతలు పెరుగుతాయి, ఒత్తిడులు కూడా పెరుగుతాయండి. ఏది ఏమైనా కూడా మీ యొక్క మార్కెట్లో మీ విలువ పెరుగుతుంది, మీ యొక్క బ్రాండ్ అనేది హైక్ అవుతుంది, పెరుగుతుంది అని చెప్పాలి. మరి వాట్ అబౌట్ కుజుడు పరిస్థితి ఏంటంటే కుజుడు ఈ కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్నం వారికి యోగకారకుడే. కుజుడు ఎందుకంటే పంచమ దశమాధిపతి కావున, కోణము కేంద్రాధిపతి కావున ఆయన ఎక్కడున్నారు, 28 జూలై సాయంత్రం వరకు కూడా కేతుతో కలిసి ఉన్నారు. తర్వాత 28 సాయంత్రం తర్వాత తృతీయ స్థానానికి వెళ్తున్నారు. సో 28 జూలై నుండి ఎప్పుడైతే కనుక ఈయన 3వ స్థానానికి వెళ్తారో వీడేంటంటే ముఖ్యంగా 3వ స్థానంలో యోగకారకుడు శుభుడే కుజుడు. ఇక్కడ ఏంటంటే శుభప్రదమని చెప్పాలి. ధైర్యం ఉంటుంది, పని పరంగా కొన్ని ప్రయాణాలు చేయాల్సిన జర్నీస్ కూడా చేయాల్సి రావడం జరుగుతుంది ఈ యొక్క మాసం చివరిలో. మరి శుక్రుడు పరిస్థితి ఏంటయ్యా కర్కాటక రాశి వారికి అంటే ఈ యొక్క శుక్రుడు 26 జూలై తర్వాత నుండి వ్యయ స్థానానికి వస్తారు. అంతవరకు కూడా 26 వరకు కూడా ఆయన లాభస్థానంలో, స్వస్థానంలో, వృషభంలోనే ఉంటారు. అంటే 12వ స్థానం దగ్గర రాగానే మాసంలో చివరి వారంలో ఖర్చులు అధికంగా ఉంటాయండి. అంటే ఆ ఖర్చులు మంచి పనుల కోసమే మీరు పెడతారు అని చెప్పవచ్చు. మరి మీకు గజలక్ష్మి రాజయోగం కూడా ఫామ్ అవుతుందండి. సో ముఖ్యంగా శుక్రుడు, గురుడు మిథున రాశి స్థితి పొందుతున్నారు. దానివల్ల ఏంటి వేల్లో ఉన్నారు, మంచి యోగమే, కానీ అనవసరం ఖర్చు తగ్గుతుంది. జీవితాన్ని మెరుగుపరుచుకునే అంశాల మీదనే మీరు ఖర్చు పెడతారని చెప్పవచ్చు. లాభదాయకమైన కొనుగోళ్ళు కూడా ఈజ్ ద బెస్ట్ పీరియడ్ అని చెప్పాలండి. మరి శని గ్రహ పరిస్థితి చూస్తే 13 జూలై నుండి 4 నెలల పాటుగా ఆయన వక్రీకరించబోతున్నాడు. ఏ స్థానంలో వక్రీకరించబోతున్నారయ్యా అంటే కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో, అది శుభగ్రహ సంబంధమే అని చెప్పాలి. ఆ స్థానంలో వక్రీకరిస్తున్నాడు. ముఖ్యంగా కోర్టు సమస్యలు, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో ఉన్నత ఉద్యోగులతో ఉన్న గొడవలు పరిష్కరించుకోవడానికి, గతంలో జరిగిన వాటిని రివ్యూ చేసుకొని రికవర్ చేసుకోవడానికి